హాయ్ ఫ్రెండ్స్, మన బలభద్రపురం బ్రహ్మోత్సవాల్లో ఈరోజు 6వ రోజు. ఈరోజు జరిగిన వేడుకలు చూస్తే మనసుకు ఎంతో ప్రశాంతంగా, కొత్త ఉత్సాహంగా అనిపిస్తుంది. ఈ రోజు ఉదయం జరిగిన జలక్రీడ ఉత్సవం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బ్రహ్మోత్సవాలు అంటేనే సందడి, వాహన సేవలు, భక్తులు ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. కానీ వీటన్నిటి మధ్య స్వామివారికి కూడా కాస్త అలసట వస్తుంది కదా. అందుకే ఆ దేవదేవుడికి ఉపశమనం కలిగించడానికి, చల్లదనాన్ని ఇవ్వడానికి నిర్వహించే అద్భుతమైన వేడుక ఈ జలక్రీడ ఉత్సవం. ఉత్సవాల్లో వరుసగా వాహనాలపై తిరిగి అలసి ఉన్న స్వామివారికి ఉపశమనం కోసం చేసే ఉత్సవమే ఈ జలక్రీడ ఉత్సవం. వేద మంత్రాల నడుమ చల్లని నీళ్లతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. దీనిని స్నపన తిరుమంజనం అంటారు. ఈ సేవలో పాల్గొంటే ఉద్యోగ ప్రమోషన్, అధికార సిద్ధి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. జలక్రీడ ఉత్సవం అయిన తరువాత అష్టలక్ష్మి యాగం చేశారు. అష్టలక్ష్మి యాగం అంటే ఏమిటో తెలుసా? అష్ట అంటే 8, లక్ష్మి అంటే సంపద. కేవలం డబ్బు మాత్రమే సంపద కాదు. ధైర్యం, సంతానం, విద్య, విజయం ఇవన్నీ సంపదలే. వీటన్నిటినీ ప్రసాదించే 8 మంది అమ్మవార్లైన ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అయిన అమ్మవార్లను పూజిస్తూ చేసే గొప్ప యాగమే ఈ అష్టలక్ష్మి యాగం. మన జీవితంలో డబ్బు ఉంటే సరిపోదు, ఆరోగ్యం, ధైర్యం, విజయం కూడా ఉండాలి. ఇవన్నీ ప్రసాదించే అష్టలక్ష్ములను ప్రసన్నం చేసుకోవడానికి ఈ యాగాన్ని దర్శించుకుంటే ఐశ్వర్యం, సౌభాగ్యం, ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ అష్టలక్ష్ములను ప్రసన్నం చేసుకుంటే మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు పోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ రోజు మన స్వామివారు ఎక్కిన ఈ వాహనం సామాన్యమైన వాహనం కాదు. దీని పేరు కల్పవృక్షం. పురాణాల ప్రకారం పాల సముద్ర మదనాన్ని చిలికినప్పుడు పుట్టిన దేవతా వృక్షం ఇది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ చెట్టు నీడలో నిలబడి మనం ఏది కోరుకుంటే అది తక్షణమే నెరవేరుతుందంట. మరి ఆ చెట్టుకి అంత శక్తి ఉంటే మరి ఆ చెట్టునే వాహనంగా చేసుకుని వచ్చిన మన స్వామివారికి ఇంకెంత శక్తి ఉంటుందో కదా. ఈ వాహనంపై స్వామివారు రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి అవతారంలో ముచ్చటగా కొలువై ఉన్నారు. మీరు కూడా చూడండి. వెనుక బంగారు కల్పవృక్షం, ముందు చేతిలో పిల్లను గ్రోవితో, పక్కన దేవేరులతో స్వామివారు ఎంత ముచ్చటగా ఉన్నారు. ఎవరైతే ఈ కల్పవృక్ష వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకుంటారో వారికి అఖండ ఐశ్వర్యం, తరగని సంపద సిద్ధిస్తుందని, వారు కోరుకున్న కోరికలు ఆ స్వామి తీరుస్తాయని శాస్త్రం చెబుతుంది. నిజంగా మన కోరిక తీర్చే ఆ దేవుడిని ఇలా చూడటం కన్నుల పండుగగా ఉంది కదా. చూశారు కదా, 6వ రోజు కల్పవృక్ష వాహనంపై రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇక 7వ రోజు స్వామివారు ఏ అవతారంలో, ఏ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.